హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెర్రస్ మీదకు వచ్చాక అక్కడంతా తులిప్స్ అండ్ రోజెస్తో లవ్ యూ రిషి అని డెకరేట్ చేసి ఉంది. రిషి చిన్ను సూపర్ అనగానే కృతి కాళ్ళు పైకెత్తి రిషి భుజం చుట్టూ చేతులేసి రిషి తలను వంచింది. రిషి అబ్బా, ఇంత కష్టం ఎందుకు నీకు బుడ్డోడా అంటూ కృతిని పైకి లేపాడు. కృతి రిషి బుగ్గలు లాగి ఎందుకు అంత షాక్ అవుతున్నావు అంటూ గడ్డం కొరికింది. రిషి లేదు, నేను షూటింగ్లో బిజీగా ఉండి నువ్వు వస్తావని అసలు ఊహించలేదు కృతి, అందుకే డిన్నర్ టేస్ట్ మారినా తమరు గుర్తించలేదు అంటూ నవ్వింది. రిషి తనను ఇంకా పైకి లేపి అవునా, నువ్వు చేసావా అని అడిగాడు ఆశ్చర్యంగా. కృతి ఆహా నేనే అంటూ కిందికి దిగుతుంటే రిషి తనని అక్కడ డెకరేట్ చేసిన పూలపై పడుకోబెట్టాడు. రిషి తన వెనక చేత్తో రుద్దుకుంటూ ముఖాల మీద కూర్చుని నీకు ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది బుడ్డోడా అనగానే కృతి నాకు తెలివి ఉంది కాబట్టే ఏ వీడియోలు సాక్ష్యాలు లేకుండా నీకోసం వచ్చాను అంటూ మూతి ముడిచింది. రిషి తన దగ్గరకు వచ్చి పక్కన పడుకొని నిజమే రోయ్, నీకు బుర్ర బాగా పనిచేస్తుంది కృతి బయట తన మొహం మీద వేసుకొని వెవ్వే అంటూ వెక్కిరించింది. రిషి తన మీదకు వచ్చి అసలు ఎప్పుడు వచ్చావు, నా స్టాఫ్ అందరినీ ఎలా మేనేజ్ చేశావు అంటూ బుగ్గ కొరికాడు. కృతి బయటలో నుండి చెప్తారు, నువ్వు 4 సంవత్సరాలు ఎన్ని చేశా నా కోసం, నీ టర్న్ అయ్యింది, ఇంకా నా టర్న్ స్టార్ట్ అయింది. రిషి అనుకున్నావు నీకు అన్నీ తెలిసిపోయాయని అంటూ తను రివర్స్ అయ్యి కృతిని పైకి లాక్కున్నాడు. కృతి మొహం మీద నుండి కొంగు తీసి పెదవులను అందుకున్నాడు. కృతి 2 నిమిషాల తర్వాత రిషి గుండె మీద పడుకుని రిషి అంటూ జుట్టు సవరిస్తున్నాడు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి రిషి. చెప్పు అబ్బా. అబ్బా మొదలెట్టావా, చాలా సంవత్సరాల తర్వాత బర్త్డే మూడ్లో ఉన్నా, ఇప్పుడు కూడా డౌట్స్ అంటే ఎలా కృతి, నువ్వు ఈ 4 సంవత్సరాలలో బర్త్డే చేసుకోలేదా అంటూ రిషి కళ్ళలోకి చూసింది. రిషి నువ్వు పక్కన లేకుండా నేను ఎందుకు చేసుకుంటాను కృతి, అందుకే నీకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చా అంటూ చెంప మీద తట్టింది. రిషి తన చేతిని ముద్దు పెట్టుకొని నిజంగా చాలా నచ్చింది నీ సర్ప్రైజ్ అన్నాడు. కృతి థ్యాంక్ యూ అని తన మీద నుంచి లేచి పక్కకు జరిగింది. రిషి లేచి ఆ పువ్వులన్నీ తన పైన వేశాడు. కృతి నవ్వుతూ రిషి ఇప్పుడు చెప్తున్నా విను, ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను, ఇంక మీదట నిమిషం కూడా నిన్ను వదిలి ఉండను, ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నది. రిషి కృతి నడుంపై ముద్దు పెట్టి చేతులను లాక్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చిన్ను, నువ్వే కాదు నేను కూడా ఇంకో నిమిషం వదలలేదు అంటూ హగ్ చేసుకున్నాడు. కృతి రిషి భుజంపై చర్చి ఓయ్ ఏం చేస్తున్నావు రిషి, కిందకి పద, ప్రాజెక్ట్ సక్సెస్ చేద్దాం అని లేచి కృతిని లేపాడు. కృతి సరే, ఇది ఒక్కటి చెప్పు, సంజయ్కి మొన్న దెబ్బలు తగిలాయి, ఎపిసోడ్ 53 కొట్టింది నువ్వేనా రిషి కిందికి దిగుతూ ఏమో నాకు తెలియదు అన్నాడు. కృతి తన వెనకే వచ్చింది. రిషి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. కృతిని బెడ్ మీదకి తోసి తనని ఆక్రమించాడు. కృతి తనని ఒక్క తోపు తోసి నువ్వు చెప్పకపోతే నీతో నో ప్రాజెక్ట్ రిషి. ఓకే రాక్షసి, ఈరోజు నా బర్త్డే, నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ తనని లాక్కున్నాడు. కృతి చెప్పు, సంజయ్ని కొట్టింది నువ్వేనా రిషి. ఏంటి నువ్వు అంత దూరం నుంచి నా కోసం వచ్చావు, కాసేపు నాకు అడ్డం చెప్పకుంటే తర్వాత నీ డౌట్స్ అన్నీ తీరుస్తా కృతి. అది కాదు నేను రిషి తన చేత్తో కృతి నోరు మూసి ఇంకేం మాట్లాడకు అంటూ చేతులు లాక్ చేశాడు. గంట తర్వాత కృతి నువ్వు అడిగింది ఇచ్చాగా, ఇప్పుడు నేను అడిగే వాటికి టకటకా ఆన్సర్స్ ఇవ్వు అన్నది. రిషి ఏ ఊరు పాప అనేది, నా పని కోసం నేను 100 చెప్తా, అన్నీ నమ్మేస్తే ఎలా అంటూ కృతి నడుము మీద విచ్చాడు. కృతి అంటే ఇప్పుడు ఏం చెప్పవా రిషి అస్సలా అంటూ తన నడుముని చుట్టుకొని పడుకున్నాడు. కృతి రిషి నిన్నే ఇటు చూడు అన్నది. రిషి తల అడ్డంగా ఊపుతున్నాడు. కృతి ఎంత చీటర్వి, నీకు కావాల్సింది తీసుకొని నాకు ఏమీ చెప్పటం లేదు అంటూ జుట్టు పీకింది. రిషి అబ్బా సమ్మగా ఉంది, మళ్ళీ పీకు అన్నాడు. కృతి ఇంకా నువ్వు ఏం చెప్పవు నాకు తెలుసు, ఓ నీతో కటీఫ్, నా నడుము నాకు ఇచ్చే అంటూ రిషి నీ తోసింది. రిషి ఏంటి బే
నీ గొడవ, గమ్మున పడుకో, రేపు మార్నింగ్ చూసుకుందాం అంటూ మళ్ళీ దగ్గరకు లాక్కొని నడుమును చుట్టుకుని పడుకున్నాడు. కృతి రిషినికి మొటిక్కాయ వేసింది. చేసేది లేక నిద్రలోకి జారుకుంది. కృతికి మెలకువ వచ్చింది. రిషి తన మీద ఉయ్యి వేసుకుని పడుకునే ఉన్నాడు. నెమ్మదిగా రిషి చెయ్యి తీసి లేచింది. బ్రష్ చేసుకుంటూ హెయిర్ పైకి పెట్టింది. రిషి లేచి చూస్తున్నాడు. చీర తీస్తూ ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి రిషి కళ్ళు మూసేశాడు. కృతి నెమ్మదిగా బెడ్ వెనుక దాక్కుంది. రిషి కళ్ళు తెరిచి చూశాడు. కనపడలేదు. లేచి చూసేసరికి కృతి, ఏయ్, నువ్వు లేచావని నాకు తెలుసు అని బాత్రూమ్ వైపు పరిగెత్తింది. రిషి అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళి డోర్ దగ్గర అడ్డంగా నిలబడ్డాడు. కృతి తన చేతి కింద నుంచి వంగి లోపలికి వెళ్ళింది. రిషి వస్తుంటే డోర్ క్లోజ్ పోయింది. బట్ తన బలం ముందు ఆగలేదుగా. నెట్టి లోపలికి వెళ్ళి డోర్ వేశాడు. కాసేపు తర్వాత కృతి రెడీ అయ్యి రిషికి డ్రెస్ తీసింది. రిషి స్నానం చేసి రాగానే కృతి తనకు డ్రైయర్ పెడుతుంటే రిషి తన నడుముకి చెక్కలు గింతలు పెట్టాడు. కృతి, రిషి ప్లీజ్ కాసేపు. రిషి తన చెంగుతో తల తుడుచుకుంటున్నాడు. కృతి, ఓయ్, ఇదేంటి? రిషి, నాకు ఇలాగే బాగుంటుంది. ఇవాళ నా బర్త్డే. నేను ఏమి చేసినా నువ్వు కాదనకూడదు అన్నాడు. కృతి తప్పుతుందా అంటూ డ్రెస్ ఇచ్చింది. రిషి వేసుకొని వచ్చాడు. కృతి తన చేతిని తీసుకొని బ్రాస్లెట్ పెట్టింది. రిషి అది చూసి వావ్, సో నైస్ అనగానే కృతి, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? రిషి, ముందు నాకు 2 hours పర్మిషన్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. తర్వాత నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా. కృతి, ఎక్కడికి అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని అడిగింది. రిషి, నువ్వు రోజా సినిమా చూసావుగా? కృతి, చాలాసార్లు. అయితే రిషి, అందులో అరవింద్ స్వామి మధుబాలాని కళ్ళు మూసుకొని ఒక చోటికి తీసుకెళ్తాడే, అక్కడికి. కృతి, వావ్, నిజంగా? రిషి, నిజం బుడ్డి, నీకు మర్చిపోలేని మెమరీ ఇస్తా అంటూ లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కృతి, సరే దా, బ్రేక్ఫాస్ట్ తిందాం అని తన నడుంపై చేయి వేసింది. రిషి తన భుజంపై చేయి వేసి కిందకు వచ్చారు. కృతి ఓట్స్ చేసి ఇచ్చింది. రిషి తినేసి, సరే జాగ్రత్త, బయటకు వెళ్ళకు, 2 hours వస్తా అంటూ నుదుటిపై కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కృతి తను వెళ్ళేదాకా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాశ్మీర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. శంకర్ రిషిని డ్రాప్ చేసి వచ్చాడు. కృతి తనతో, శంకర్, మీ సార్ షూటింగ్ స్పాట్కి అనగానే శంకర్ కారు స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళాక కృతి కారు దిగి ఫాస్ట్గా నిన్ను స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న చెట్టు కింద నిల్చుంది. ఒక అరగంట తర్వాత ఆ బ్యాచ్ వచ్చారు. కృతి వెళ్ళి వాళ్ళని విష్ చేసింది. ఆ అమ్మాయి కృతితో, ఏంటి కాశ్మీర్ యాపిల్, నిన్న అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు? కృతి, ఏదో పని ఉండి వెళ్ళిపోయానులే, కానీ ఇవాళ మీ హీరోని కలిసే వెళ్తా. ఆ అమ్మాయి కృతి బుగ్గలు లాగి, చూసావుగా మా హీరో ఎంత గ్రేటో, నిన్ను తన దగ్గరికి లాక్కొచ్చాడు. కృతి, ఎస్, దట్ ఈజ్ మై హీరో. అలాగే అనుకో అన్నది చిరునవ్వుతో. వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు. కృతి కళ్ళు మాత్రం రిషి కోసం వెతుకుతున్నాయి. ముందు కొంతమంది మీద సీన్స్ అయ్యాక మనోడు ఎంట్రీ ఇచ్చాడు. కృతికి చాలా యాంగ్జైటీగా ఉంది. ముందుకు వెళ్ళి కూర్చుని మరీ చూస్తుంది. చాలా దూరం నుంచి ఏదో షూట్ చేస్తున్నారు, ఏదో సాంగ్ షూట్ చేస్తున్నారు. గంట తర్వాత వీళ్ళని పిలిచారు. అందరూ ఫులోమంటూ పరిగెట్టారు. చెఫ్ పాపా, కాస్కో, మై హీరో, నీ బిడ్డోడు ఇచ్చే సర్ప్రైజ్కి రిషి అక్కడ నిల్చున్నాడు ఫోన్ చూస్తూ. ఆ అమ్మాయి ముందు, హాయ్ రిష్విక్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ బొకే ఇచ్చింది. కృతి అందరికన్నా లాస్ట్లో నిలబడి నవ్వుకుంటుంది. రిషి అబ్బో ఆ బొకే తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. వాచ్ చూసుకొని, మీకు 10 minutes టైం చెప్పండి అన్నాడు సీరియస్గా. వీళ్ళందరికీ నేను బారసాల చేయలేను, కానీ కృతితో మాట్లాడిన అమ్మాయి నెంబర్ 1, అక్కడ నుంచి అమ్మాయి నెంబర్ 1, మీకు
యాటిట్యూడ్ ఎక్కువ అని అంటారు, నిజమేనా? రిషి, చూడండి, మీరు చేసే పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది వేస్ట్గాళ్ళు ఇది కూడా ఒక పనేనా మిమ్మల్ని అందరి ముందు విమర్శిస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఆ అమ్మాయి సింపుల్గా ఎవడేమనుకుంటే నాకేంటి, నేను చేసే పని కరెక్ట్ వేలో ఉంటే అనుకుంటా ఋషి కదా, మరి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకుంటారు, వేరే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తుంది అంతేనా? ఆ అమ్మాయి అంతే అంతే. అమ్మాయి నెంబర్ 2 మీ ఫస్ట్ క్రష్ కృతి. ఆహా, చూడాలి ఏం చెప్తాడో. రిషి, ఏంటండి హీరో అంటే ఎంతసేపు ఇవేనా క్రష్, లవ్, మ్యారేజ్? కొత్తగా అడగండి. కృతి, అబ్బా వెయిట్ చేయి. అమ్మాయి నెంబర్ 2, అదేంటి రిషిక్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీరు, ఇలాంటివే కదా అడగాలి. రిషి, బ్యాచులర్స్కి టేస్ట్ అలవాట్లు అన్నీ కొన్ని ఉంటాయి, అవి అడగొచ్చుగా. అమ్మాయి నెంబర్ 2, అవన్నీ మీ ఇంటర్వ్యూలో చూసేశాం, కానీ మీరు ఒకసారి అన్నారు పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది అని, అందుకే లవ్లో ఏమైనా ఫెయిల్ అయ్యారేమో అని. రిషి, చూడండి, పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది ఎప్పుడు? రెండు వైపులా నమ్మకం, గౌరవం, ప్రేమ తగ్గినప్పుడు. కానీ ఇవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. మనస్పర్ధలు తొలగిపోతే ఇవి తిరిగి వస్తాయి కృతి, అందుకే హీరో నేను వచ్చాను. అమ్మాయి నెంబర్ 3, సరే మీరు మా క్వశ్చన్ స్కిప్ చేస్తున్నారు, మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా? రిషి, ప్రతి లవ్ స్టోరీ వెనుక ఒక ఫెయిల్యూర్ ఉంటుంది, బట్ ఆ ఫెయిల్యూర్ని కూడా గట్టిగా ఎదుర్కొని సక్సెస్ చేసుకోవడంలోనే లవర్ కెపాసిటీ తెలుస్తుంది. అది మీ ఆడలేడీస్ అయినా మా మగ జెంట్స్ అయినా. అమ్మాయి నెంబర్ 1, యు ఆర్ కరెక్ట్ బాస్. ఈ లేడీస్ ఎంతసేపు మనమే తగ్గాలంటే ఎట్లా? దీనమ్మ జీవితం. తప్పు వాళ్ళ వైపు ఉన్న మనమే బ్రతిమలాడాలి, సారీ చెప్పాలి అంటారు. రిషి, చూడు బాస్, అది ఏం తప్పు కాదు. లవ్లో ఒకళ్ళు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అసలు మనం లవ్లో పడ్డప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? అబ్బాయి నెంబర్ 2, ఏముంది, నువ్వంటే నా ప్రాణం, నా సర్వస్వం, నువ్వు లేక నేను లేను అని. రిషి, అంతేకాదు, అమ్మాయిలు ఖచ్చితంగా అడుగుతారు ఏమంటే లైఫ్ లాంగ్ ఇంత ప్రేమ చూపిస్తావా అని. మనం ఏముందిలే తొక్కలో మాటే కదా ఓ మూలపడి ఉంటుంది, రెండు భారీ డైలాగులు కొట్టేస్తాం. వాళ్ళు అమ్మాయిలు బాస్, మనకన్నా సున్నితంగా ఉంటారు. అమ్మాయి నెంబర్ 3, అబ్బాయి 3, అందుకని తప్పు వాళ్ళు చేసిన మనల్నే టార్గెట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిషి, అదే చెప్తున్నా, ఇద్దరము ఒకే ప్రాణమని అనిపించాకే కదా ప్రేమలో పడతాం. ఆ రోజు ఒక్కటే అనుకున్న ప్రాణం తప్పు ఒప్పులు దగ్గరికి వచ్చేసరికి నువ్వే నేను అనుకున్న వాళ్ళం, నువ్వు నేను నుంచి నువ్వా నేనా అని ఆర్గ్యూ చేసుకుంటాం. అలా ఉండొద్దు బాస్ అనగానే ఆడపిల్లకాయలు ఎగేసుకుంటూ చప్పట్లు కొట్టారు. రిషి, ఆగండి, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏది తెగ దాకా లాగొద్దు. అనుకోని ప్రాబ్లం వస్తే ఏం జరిగిందో తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించకుండా కాస్త మేము చెప్పింది వినండి అనగానే మగపిల్లకాయలంతా చప్పట్లు కొట్టారు. అమ్మాయి నెంబర్ 4, అయితే మీ లైఫ్ క్లోజ్డ్ బుక్ అన్నమాట. రిషి, పుస్తకాన్ని ఎంతసేపు ముస్తామండి, చదవాల్సిన టైం వస్తే బుక్ తెరవాల్సిందేగా. కృతి, దొరికా వెనుక నుంచి, మీకు లవర్ ఉన్నారా? రిషి, అది అవసరమా ఈ వాయిస్? అమ్మాయి నెంబర్ 2, చెప్పండి, మీకు లవర్ ఉన్నారా? ఇరుక్కున్నాడు రిషిగాడు. అందరూ ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అని అరిచారు. రిషి, ఇంకో 2 డేస్లో ప్రెస్ మీట్ ఉంటుంది, అప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. కృతి నెమ్మదిగా రిషి ముందుకు వచ్చింది. మనోడు ముందు ఎవరో అనుకున్నాడు ఆ డ్రెస్లో చూసి. చిన్ను అంటూ ఫ్రీజ్ అయ్యాడు కళ్ళెగరేస్తూ. రిష్విక్ గారు, ఐ లవ్ యూ అండి అంటూ రోజు ఇచ్చి సిగ్గుపడుతూ నిల్చుంది. అందరూ షాక్. రిషి, అయిపోయా, నో అంటే ప్రెస్ మీట్లో తెలుస్తుంది, ఎస్ అంటే అదో ప్రాబ్లం, ఏమీ ఇరికించాపే బుడ్డోడా. అమ్మాయి నెంబర్ 1, ఓయ్ కాశ్మీర్ యాపిల్, నిన్ను ఏమో తోపు గీపు అంటూ మా హీరోని తక్కువ చేసి మాట్లాడావు, మరి ఇప్పుడేంటి ప్రపోజ్ చేస్తున్నా అన్నది సీరియస్గా. కృతి, మీరు చెప్పినదంతా కరెక్ట్ అండి, నిన్న రాత్రి అంతా ఈయన నాతోనే ఉన్నారు, అందరూ ఒక్కసారిగా నీతోనా? రిషి, చిన్ను, నీకు మామూలుగా ఉండదు నా చేతిలో.
కృతి అదే మీరు ఈయన సినిమాలు సూపర్ హిట్ అన్నారు కదా, అందుకే ఈయన సినిమాలు మొత్తం చూసా. నైట్ అంతా తెగ నచ్చాడు. లవ్ ఎట్ సెకండ్ సైట్, అందుకే సర్ప్రైజ్ చేశా అంటూ రిషి వైపు చూసి నవ్వింది. అమ్మాయి నెంబర్ 1, నువ్వు యాపిల్లా ఉన్నావులే, కానీ మా వాడు ఎక్కడా నువ్వెక్కడా, అంటే తన రేంజ్ ఎక్కడా నీ రేంజ్ ఎక్కడా అని కృతి రిషి పక్కన నిలబడి, ఎవరి రేంజ్లు ఏమైనా ఇప్పుడు ఈక్వల్, ఒకచోటే అంటూ రిషిని హగ్ చేసుకుంది.